షార్ట్ సర్క్యూట్ కారణంగా గోపాలపట్నం బీఆర్టీఎస్ రోడ్డులో హైదరాబాద్ పెరల్స్ పేరిట దుకాణంలో మంటలు చెలరేగిన ఘటన గురువారం చోటు చేసుకుంది. దీంతో దుకాణ నిర్వాహకులు, వినియోగదారులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బ్యానర్ దాని ఫైర్ అయిపోతుంది. ఇక్కడికి బ్యానర్ ఇక్కడ బయటకు వచ్చారు. ఎనిమిది 5 ఆ టైంకి మాకు ఫైర్ కాల్ వచ్చింది సార్. అలా గోపాలపట్నం ఏరియాలో జ్యువెలరీ షాప్ ఫైర్ అవుతుంది. అలాగని మాకు కాల్ రావడం ఉంది సార్. మరి ఇమీడియట్గా మా ఫైర్ ఎక్విప్మెంట్ బయలుదేరి ఫైర్ వెహికల్ ఫైర్ స్పాట్కి రావడమైంది సార్. వచ్చేసరికి పూర్తిగా షాప్ అంతా మంటలో కాలిపోయింది సార్. ఆ షాప్కి ఎటువైపు నుంచైనా వెంటిలేషన్ ఉందేమని చెక్ చేసాం సార్. ఎటువైపు కూడా వెంటిలేషన్ లేదు సార్. వెంటిలేషన్ లేకపోయినా మా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి కూల్ చేసుకుంటూ వెళ్ళి అందులోని ఎక్విప్మెంట్ సాధ్యమైనంత బయట లాక్కొచ్చేసాం సార్. బయట లాక్కొచ్చేసరికి అప్పటికే లోపల ఉన్న ఎక్విప్మెంట్ అది చాలా వరకు కాలిపోయింది సార్. షాప్ వాళ్ళకి సంబంధించిన క్యాష్ అవుట్ 50,000 ఉంటాయి. 50,000 కూడా సేవ్ చేయగలిగాం సార్. నెక్స్ట్ దానికి సంబంధించి బైక్ కీస్, నెక్స్ట్ బ్యాగ్స్ ఏ ఉంటాయి అవి తీసుకున్నారు వాళ్ళకి. రిమైనింగ్ అందులో ఉన్న జ్యువెలరీకి సంబంధించింది అంటే అవి ఒరిజినల్ జ్యువెలరీ కాదన్నారు సార్. అవి డూప్లికేట్ జ్యువెలరీస్ అన్నారు సార్. అవి మొత్తం కూడా కాలిపోయాయి సార్. 2 ఏసీలు ఉన్నాయట, అవి కూడా కాలిపోయాయి సార్. అయితే ఫైర్ ఏ విధంగా జరిగిందో వాళ్ళని అడిగితే ఏసీలో షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పారు సార్. ఆ ఏసీలో సర్క్యూట్ వల్ల వెన్న వాళ్ళ దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ మెయిన్ ఎక్స్టింగ్విషర్ అన్నది మెయింటైన్ చేయలేదు సార్ షాప్లో. మ్యాక్సిమం అందరూ ఎక్స్టింగ్విషర్ అని ఒక చిన్న 5 కేజీలు ఉంటుంది సార్. దాన్ని ఒక 3,000 4,000 కాస్ట్ ఉంటుంది. దాన్ని పెట్టుకుంటే ఆ ఫైర్ అయినప్పుడు వెంటనే ఇమీడియట్గా దాంతో క్లోజ్ చేసుకుంటే ఇంత నష్టం జరగకపోవచ్చు సార్. వాళ్ళ నష్టం అడిగితే దగ్గర 55 లక్షల వరకు ఉంటుంది. అలాగే షాప్ ఓనర్లు అయితే చెప్తున్నారు సార్. ఫైర్ అయితే పూర్తిగా కంట్రోల్ అయిపోయింది సార్. ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఏం లేదు సార్. పక్క షాపులు కూడా ఎక్స్టెన్స్ అవ్వకుండా చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం సార్.